నమస్తే అండి. ఈరోజు మామిడికాయ పులిహోర తయారు విధానాన్ని చూద్దాం. ముందుగా 2 కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకోండి. స్పూన్‌తో ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేయండి. దీనిలో 2 మీడియం సైజు మామిడికాయల తురుము వేసుకోండి. 1.5 స్పూన్ల ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నానికి పట్టేలా ఒకసారంతా బాగా కలపండి. కలిపిన మిశ్రమాన్నంతా పక్కనుంచి స్టవ్‌పై పాన్ పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దానిలో కొన్ని పల్లీలు వేసి వేయించండి. పల్లీలు వేగిన తర్వాత పల్లీలను మాత్రమే అన్నంలో వేయండి. మిగిలిన నూనెలో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 8 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చీలు, సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. దానిలోనే సగం స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి కలపండి. కొంచెం వేగిన తర్వాత సగం స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి స్టవ్ను ఆఫ్ చేసి పోపునంతటిని అన్నంలో వేసి కలపండి. బాగా మిక్స్ చేసినాక సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.